తోడై ఉన్న దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం యెహోషువ 1:16 నుంచి 2:5 వరకు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించిందంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడైను గాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయంలో నీ మాట విన్న వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకుని వాళ్ళని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. నూను కుమారుడైన యెహోషువ ఏగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేల్లో నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజును వర్తమానం వచ్చెను. అతడు, నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారు ఈ దేశం అంతటిని వేగుచూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకుందురు. ఇక్కడ యెహోషువతో మనుషులు ఇశ్రాయేలు చెప్తున్నారు అనమాట. మేము మోషే మాట విన్నట్టు నీ మాట కూడా వింటాం. మోషేతో దేవుడు మాట్లాడి ఏం చేయమన్నారో అలాగే చేసాం. అలాగే నువ్వు నీతో దేవుడు మాట్లాడి ఏం చేయమంటే అదే చేస్తాం. నువ్వు చెప్పిన పనే మేము చేస్తాము. నీకు దేవుడు తోడై ఉన్నారు, మేము నీకు తోడై ఉంటాము. నువ్వేమీ భయపడకో. నీ మాట వినని వాడు మరణ శిక్షలు పొందాలి అని యెహోషువతో ఇశ్రాయేల్ ప్రజలందరూ చెప్తున్నారు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని యెహోషువకు ఈ ప్రజలందరూ సపోర్ట్గా ఉత్తరం ఇచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 పిలిచి, వేగుల వారంటే దేశాన్ని నాను పానూసు వస్తారు, వేగు చూడటం అన్నమాట. అటువంటి వాళ్ళు పిలిచి, మీరు ఆ దేశానికి వెళ్ళి ముఖ్యంగా యెరికోకి వెళ్ళి దాన్ని వేగు చూడండి అని షిత్తీము నుండి వాళ్ళని రహస్యంగా పంపినప్పుడు వాళ్ళు వెళ్ళి రాహాబు అనే వేశ్య ఇంట ఉన్న ఇంటికి వెళ్ళారు. అంటే వేశ్య ఇంటికి ఎవరైనా వెళ్ళొచ్చు, వేశ్య ఇంటికి ఎవరైనా ఆహ్వానం ఉంటుంది. డబ్బులకి ఆమె శరీరం అమ్ముకుంటుంది కాబట్టి డబ్బుల కోసం ఆమె ఆహ్వానిస్తుంది. కనుక ఆ రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఈ రాహాబు పేరు చేర్చబడింది. ఏమి కొరతతో చేసిన ఆ పని, కానీ నీతివంతురాలుగా ఎంచబడింది ఈమె. రాహాబు ఇంటికి వెళ్ళినప్పుడు రాహాబు వీళ్ళిద్దరిని వేగు చూడటానికి వచ్చిన ఇశ్రాయేల్లో 2 ఆమె దాసింది. యెరికో రాజుకు తెలిసింది అనమాట, ఇశ్రాయేల్ నుంచి 2 వేగు చూడటానికి వచ్చారు యెరికో పట్టణానికి అని. అప్పుడు పంపాడు అనమాట 2 వేసి ఇంటికి పంపినప్పుడు, నీ ఇంటికి వచ్చిన ఆ 2 ఎక్కడున్నారంటే రావటం నిజమే, వాళ్ళు మళ్ళీ సందడిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు, మీరు త్వరగా తరిమితే పట్టుకుంటారంది.